ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు పరిస్థితులు అలానే ఉన్నాయి కదా. అరే బాబు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కాదు, పలానా పని చేస్తే నువ్వే చిక్కుల్లో పడతావు, తెలిసి తప్పు చేయడం ఎందుకు అని చెప్తే మన మీదే కోపాలు, పగలు, కక్షలు, మరలా ఎదురు నిందలు మనపై. అబద్ధమాడు వారికి అలవాటైపోయిన ప్రాణాలకు నిజం మాట్లాడేవారు నచ్చరు. ఇప్పుడున్న జనరేషన్ సర్వైవ్ అవ్వాలంటే అబద్ధాలు ఆడాల్సిందే అన్నట్టు బ్రతుకుతున్నారు. దేవుణ్ణి ఎరగని వారు ఎలా చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ సత్యవంతుడైన దేవుణ్ణి నిజరక్షకునిగా అంగీకరించిన వారు కూడా ఇలాగే బ్రతుకుతున్నారు. ఇది క్రైస్తవానికి తగదు అని గుర్తుపెట్టుకోండి. మీ పద్ధతులను మార్చుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.